ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. మీ చెల్లెలు అనూషనేమో మా పల్లవి బాగుంటుంది అంటుంది. నువ్వు వెయ్యను అంటున్నావు, మరి ఎలా? ఇబ్బందిగా అనిపించే డ్రెస్సులు వేసుకోలేనండి. ఆ డ్రెస్ సంగతి పక్కన పెట్టండి. మీ మాట ఎవరిది కాకుండా నేనొక మాట చెప్తాను, వింటారా? బామా చెప్పు. రేపు యాడ్ షూటింగ్ కి వీళ్లలో ఒక్కరే రాధా గెటప్ వెయ్యాలి, అంతే కదా? అంతే. అయితే ఒక పని చేద్దాం. మీలో మీరు కన్ఫ్యూజ్ అయ్యి తను వెయ్యాలి అని ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోవడం కంటే పల్లవి అనూష ఇద్దరు పేర్లు 2 చీటీల్లో రాసి పూజ గదిలో కృష్ణుడి ముందు పెట్టండి. ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవడం కంటే రేపు అందులో నుంచి ఒక చీటీ తీద్దాం. అందులో ఎవరి పేరుంటే వాళ్లే రేపు చరణ్ పక్కన రాధికగా చేస్తారు. అది ఎవరనేది ఆ దేవుడే డిసైడ్ చేస్తాడు. ఓకే, నాకు కూడా చాలా బాగా నచ్చింది గ్రాణి. ఓకే బామా, భలే చెప్పారు. అవును, అలా చీటీ వేసుకుంటే సరిపోతుంది కదా. ఎవరో ఒకరి పేరు వస్తుంది, వాళ్లే ఫైనల్ అవుతారు. దట్స్ ఇట్. ఇప్పుడే నేను పేరు రాసి దేవుడి గదిలో పెడతాను. పదండి మరి, ఇంకెందుకు లేటు? ఇదంతా ఎందుకే? నువ్వే చేయొచ్చు కదా. నువ్వు చేయొచ్చు కదా పల్లవి. మామా రాయ్ మామా. నువ్వు కూడా మీ అక్క పేరు కాకుండా నీ పేరే రావాలని కోరుకో సోల్మేట్. అనూష, పల్లవి. వెళ్ళి వెయ్యి మామా. అను, పల్లవి, పల్లవి, అను. చూడండి, ఎవరైనా సరే ఏదైనా చీటీ తారుమారు చెయ్యాలి అని అనుకుంటే పూజ గది దగ్గర పెట్టాము, జాగ్రత్త. దేవుడు శిక్షిస్తాడు, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు శిక్షిస్తాడు. బామ్మా, అల్లుడి కోసం తప్పట్లేదు, ఫీల్ అవ్వకు.
అనుష, పల్లవి. షా. సారీ స్వామి, మా వాడి సోల్మేట్ని కలపడానికి ఇలా దొంగగా వచ్చి చీటీలు మారుస్తున్నాను. అయినా నువ్వు దొంగవేగా స్వామి. వెన్న దొంగవి, చీరల దొంగవి, మగువుల మనసులో దోచిన పెద్ద దొంగవి. కాబట్టి అల్లుడికి సోల్మేట్ దక్కేలా చేయాలన్న నా ప్రయత్నాన్ని అర్థం చేసుకో స్వామి. నా దొంగతనాన్ని మన్నించు స్వామి. అల్లుడు, నువ్వా? ఈ టైంలో ఎక్కడున్నావేంటి మామా? టెన్షన్ పడుతున్నావేంటి? ఏముందల్లుడు, రేపు మార్నింగ్ వచ్చి ఆ చీటీల్లో నుంచి ఒక చీటీ తీస్తారు. అందులో పొరపాటునో గ్రహపాటునో పల్లవి పేరు వచ్చిందే అనుకో, నీ జీవితం అధోగతి అవుతుంది. అలా అనకు మామా. పైన తదాస్తు దేవతలుంటారని నువ్వే అన్నావు కదా. అందుకే పల్లవి చీటీ పక్కన పడేసి ఇంకో చీటీ మీద కూడా అనూషాన్ని రాసి పెట్టా. అవునా? థ్యాంక్ యూ మామా. థ్యాంక్ యూ మామా. నా జీవితం డేంజర్ జోన్ లోకి వెళ్లకుండా కాపాడావు. లవ్ యూ మామా, లవ్ యూ. డోంట్ వరీ అల్లుడు, రేపు నువ్వు అనూషతో యాడ్ చేస్తున్నావు. అందులో నువ్వే శ్రీకృష్ణుడివి, అనూషయే రాధా. ఆ డాన్స్ చేసేటప్పుడు నువ్వు రొమాంటిక్ గా ఆ నడుముని పట్టుకొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే స్వర్గంలో తేలుతుంటావు అల్లుడు. మళ్ళీ కిందకి ఎప్పుడు దిగుతావో ఏంటో. మామా, నువ్వు మరీ రెచ్చగొట్టద్దు. ఇప్పటికే నాకు రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టడం లేదు. ఒకటే డ్రీమ్స్ మామా, ఒకటే సాంగ్స్. హాహా. ఇది సినిమా థియేటర్ అనుకున్నారా, ఇల్లు అనుకున్నారా? అంత గట్టి సౌండ్ పెట్టారు. అమ్మమ్మ, అది అది అనుష, నువ్వు చెప్పవే. అమ్మమ్మ, రాధాకృష్ణులది చిన్న డాన్స్ ప్రోగ్రామ్ ఉంటే ప్రాక్టీస్ చేస్తున్నాం. అవన్నీ అవసరమా మీకు?
అలాంటివి మన ఇంట్లో లేవు. కొత్తగా ఈ అలవాట్లేంటి? అమ్మమ్మ యాడ్ ఫిలింలో రాధగా యాక్ట్ చేస్తే 5 లక్షలు ఇస్తామన్నారు. ఆ డబ్బులొస్తే గుడికి విరాళం ఇద్దాం అనుకున్నాం. ఆ విరాళం నీ పేరు మీదే ఇస్తున్నాం అమ్మమ్మ. గుళ్ళో నీ పేరు కూడా పర్మనెంట్ గా ఉంటుంది. మంచి జరిగితే చాలే, పేరేమీ అక్కర్లేదు. అన్నట్టు ఆ ప్రోగ్రాం ఎవరు చేస్తున్నారు? ఏమో మాకు తెలీదమ్మమ్మా. ఫ్రెండ్ ద్వారా ఛాన్స్ వచ్చింది. కొంపదీసి ఆ మ్యాన్సీ మరిది కాదు కదా? అబ్బే కాదమ్మమ్మా, అతని నెంబర్ కూడా మా దగ్గర లేదు. సరే. ఏమండి, నేను ఇంత కష్టపడి మేకప్ అయ్యి రెడీ అయ్యి బయటకు వస్తే నా అపీరియన్స్ ఎలా ఉందో చూడకుండా వెళ్ళిపోతారేంటి? నీకేంటే బంగారమే, గ్లామర్కే కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉన్నావు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ రోజు నిన్నిలా చూస్తుంటే అప్సరస నా కళ్ళ ముందు ఉందా అని అనిపిస్తుంది. ఇంత గ్లామర్ గా ఉన్న నాతో ఆ యాడ్ చేయమని మా అన్నయ్యతో చెప్పొచ్చుగా. ఇదే మరి ఎక్స్ట్రా అంటే, గాడి చేసే పని గాడి చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. నువ్వు ప్రొడ్యూసర్వి, అలాగే ఉండాలి. యాక్టింగ్ చేస్తాను, మహానటి అవుతానని అనకూడదు. అంతేలేండి, మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా, అందుకే నేనంటే మీకు అంత చులకన. నేను అలా అనలేదు బంగారం, నువ్వు నా ప్రాణం రా. నిన్నెందుకు కామెంట్ చేస్తాను చెప్పు? నేనంటే అంత ప్రేమ ఉంది కదా, మరి నా ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి చూద్దాం. ఆడుకో. మీరు కారులో వెళ్తున్నారు అనుకోండి, నాకంటే అందమైన అమ్మాయి, అద్భుతమైన సౌందర్య రాశి నవ్వుతూ మీ వైపు చూసింది అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? ప్రశ్న క్లారిటీగా లేదు రితిక. ఎందుకు లేదు క్లారిటీగా? అందమైన అమ్మాయి నన్ను చూసి నవ్వుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావో క్లారిటీగా చెప్పలేదు. అంటే నేను జోక్ చేశాను రితిక, జోక్ చేశాను. సర్లే పద, పూజకు టైం అయింది. పూజకు లేట్ అవుతుంది, రా. మొహానికి యాడ్ కూడా ఒకటా? చెప్తా నీ సంగతి. నేనిచ్చే స్ట్రోక్ ఎలా ఉంటుందో మరోసారి చూస్తావు. హాయ్. వదినా, మీ శత్రువులిద్దరికి 5 లక్షలు ఇవ్వడం అవసరమా? వాళ్ళని ఇంటికి పిలిచి మరీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్లు లేదు. 5 లక్షల కోసమే కదా వాళ్ళు నా ఇంటి గడప తొక్కింది.
వాళ్ళు కూలీ కోసం వచ్చిన వాళ్ళు. మన చెయ్యి నేలని చూస్తుంటే వాళ్ళ చెయ్యి ఆకాశం చూస్తుంది. దే ఆర్ లైక్ బెగ్గర్స్. వాళ్ళిప్పుడు నా కంట్రోల్లో ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా అవమానించాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నా నా కాళ్ళ దగ్గరకు వచ్చారు. అయితే పిట్టలు నీ వలలో ఉన్నారన్నమాట. ఆ చీటీలో ఎవరి పేరు వస్తుందో చూడండి. పల్లవి పేరే రావాలి దేవుడా. త్వరగా తీమావా. సచ్చింది గొర్రె. రాత్రి పల్లవి అని రాసిన చీటీని బయట పడేయకుండా ఇక్కడే వేశాను. ఇప్పుడు ఆ చీటీ పక్కనే ఈ చీటీ పడింది. ఆ చీటీల్లో అనూషాను రాసిన చీటీ ఏది? నేను చేసిన తప్పుకు నాకే ట్విస్ట్ ఇచ్చి నాకే గుణపాఠం నేర్పుతున్నావా కృష్ణ? హే ప్రభు, హే హరిరామకృష్ణ జగన్నాథ ప్రేమానంద్, హే క్యా హువా? ఏంటండి ఆలోచిస్తున్నారు? ఉండవే, ఇక్కడ మీ అన్నయ్య జాతకం తిరగబడేలా ఉంది. ఇక తప్పేలా లేదు. ఏదో ఒకటి తీసుకోవాలి, తప్పదు. త్వరగా తీమావా. కింద పడిన చీటీని వదిలేసి బౌల్లో ఉన్న మరో చీటీని తీసుకోవాల్సి వచ్చింది. అందులో అనూష పేరేగా ఉంటుంది. బోరు తక్కువ ఏదని. ఏంటి మామ సైలెంట్ అయిపోయావు? ఎవరి పేరుందో చూసి చెప్పు. ఇప్పుడు ఈ చీటీలో అనూష పల్లవిల పేర్లలో ఒక పేరుంది. ఎవరి పేరైతే వస్తుందో వారే రాధగా చరణ్ పక్కన డాన్స్ చేస్తారు.
అయ్యో చీర చిరిగిపోయింది. ఇప్పుడెలా? గోపికగా ఎలా చేస్తావు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.